మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి పేదలకు చేసింది ఏమీ లేదు, పూలు పాలు అమ్మి వేల ఎకరాలు పేదల దగ్గర నుంచి కబ్జా పెట్టాడని కవిత అంటున్నారు. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కించి మల్లారెడ్డి అక్రమాలను సీఎం పట్టించుకోవడం లేదని చెప్పి కవిత అంటున్నారు. బీఆర్ఎస్లో భజన బ్యాచ్కే మంత్రి పదవులు ఇస్తున్నారనే మాటను కూడా కవిత మాట్లాడుకొచ్చారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావులు భూ కబ్జాలు చేయడం ఆపాలి అని కవిత చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. సో మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనవడి చేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కించి తన అక్రమాలను మొత్తాన్ని కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అటు ప్రభుత్వం కూడా మల్లారెడ్డిని పట్టించుకోవడం లేదు, చూస్తున్నట్టుగా వదిలేస్తోంది. తన అక్రమాల నిగ్గు తేల్చాలి అని చెప్పు అటు కవిత మాట్లాడుతూనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, అటు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, వీరంతా కూడా కబ్జాలు చేయడం ఆపాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఇవాళ పొద్దున్న నుండి మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నాం. మరి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి మంత్రి మల్లారెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి చేసిన నేను అని చెప్పిండు. దాదాపుగా ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యే ఉండే, ఒక టర్మ్ ఎంపీగా ఉండే, ఒక టర్మ్ మంత్రిగా ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా జవహర్ నగర్ కావచ్చు, మేము దమ్మాయి కూడా కావచ్చు, అన్ని ఏరియాస్ తిరుక్కుంటూ వస్తున్నాం. ఎక్కడ చూసినా మౌలికమైనటువంటి వసతులు, తాగునీరు కానీ, రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంత పెద్ద మేడ్చల్, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే మేడ్చల్లో, హైదరాబాద్కి కూతవేడి దూరంలో ఉన్న మేడ్చల్లో గంజాయి కట్టగా మారిపోయింది. మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు. ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ యార్డ్ సమస్య కొంత మేరకు తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ త్రిబుల్ అయింది, 2-3 గుంటలు అయిపోయింది. అదేవిధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చినాయి, ఆ పెన్షన్స్ కూడా పెరగలేదు. అంతకు మించి మేడ్చల్లో నేను పూలమ్మినా, నేను పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టింది. 2 రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి కాలేజీలు, వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయొచ్చిన నేను పొద్దున 4,000 మంది ఉన్నారు. 4,000 మందికి 2-3 బస్సులు కూడా లేని పరిస్థితి. మరి మినిస్టర్గా ఉండి, లేబర్ మినిస్టర్గా ఉండి కనీస మానవ హక్కుల కోసం ఆలోచించాల్సి, అది చేయలేదు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం. అందరితో కూడా 58, 59 జీవో కింద పైసలు కట్టించుకున్న రిజిస్ట్రేషన్. ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్? ఎందుకైతే లేవు? ఎట్లా మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు, మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు? ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని? ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు? మేము మాత్రం దీని మీద న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం. ఏదైతే 58, 59 కింద లక్షలాది రూపాయలు కట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అవసరమైతే సుప్రీంకోర్టులో దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది, పోరాటం చేస్తుందని. అదేవిధంగా ఏదైతే డంపింగ్ యార్డ్ పరిస్థితి అలా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోడ్లు ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేసుకుంటూ 100ల సంఖ్యలో లారీలు రావడం, కనీసం ఎవరైనా గుద్దితే కూడా లెక్క లేకుండా ఇవన్నీ పోని పక్కకు పెడదాం అనుకుంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్న చోట కూడా వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తారు. మరి ఏంది మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళ ట్యాక్స్ కట్టించుకోండి అంటే కూడా కట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్తున్నారు. ఏంది ఇంత సమన్వయం లేకుండా ఎట్లుంటుంది? ఖచ్చితంగా మల్లారెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి, ఈటల రాజేంద్ర గారు శ్రద్ధ పెట్టాలి. అందరికన్నా ఇంపార్టెంట్, ఇదివరకు ఇక్కడ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అణువణువున ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసు. వారు మేడ్చల్ జిల్లా ఖచ్చితంగా సపరేట్గా టూర్ పెట్టుకోవాలి. పరిస్థితి బాగాలేదు, అధ్వానంగా ఉంది. దీని మీద మాత్రం జాగృతి అడుగడుగున పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్, ఇవి కవిత మాట్లాడిన మాటలు. మల్లారెడ్డిని కార్నర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. కబ్జాలు అన్నారు, ఆయన అనేక రకాలుగా అవినీతికి పాల్పడుతున్నారు. సో గతంలో ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ప్రతి సమస్య ఆయన దృష్టిలో ఉంది. సో వెంటనే ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఈ సమస్యలు తీర్చాలని చెప్తూనే మల్లారెడ్డిపై కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా తను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు కనిపించింది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, కవిత జాగృతి జనం బాట పేరిట వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఆ జాగృతి నేతల ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. తను మాట్లాడుతున్న క్రమంలో మల్లారెడ్డి పాలు పూలమ్మి పేదల భూములను కబ్జా పెట్టారు, అటు తన మనవడి చేత ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కించుకొని ఆయన తప్పించుకున్నారు,
అటు ప్రభుత్వం కూడా ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి అంటున్నారు. అంటే ఈ 2 ఏళ్లలోనే మల్లారెడ్డి అవినీతి బయటకు వచ్చిందా? గతంలో మల్లారెడ్డి చాలా నీతివంతుడు, నిజాయితీవంతుడు అని చెప్పే రకంగా కవిత మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ వరుసగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కవిత విమర్శలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో మంత్రులుగా పనిచేసినట్టు ప్రస్తుతం మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వారందరి గతంలో చేసినటువంటి చిన్న ఆరోపణల పైన రెస్పాండ్ అవుతున్నారు. నిన్న మేడ్చల్ సంబంధించినటువంటి ప్రాంతంలో పర్యటిస్తూ పూలమ్మినా పాలమ్మినా అని చెప్పడమే కాదు, 100 ఎకరాల భూములు కబ్జా చేసినటువంటి చరిత్ర మల్లారెడ్డి పైన ఉంది, ఏం డెవలప్మెంట్ చేయలేదు, 10 ఏళ్లలో అట్లనే ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి కవిత చేస్తున్న కవిత పర్యటిస్తున్న ప్రాంతాలకు సంబంధించిన బీఆర్ఎస్ గత ప్రభుత్వం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమాలను, అవినీతి సంబంధించిన అంశాలను ఆమె తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. రైట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ మల్లారెడ్డి పైన ఇంత సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి కవిత బీటీ బ్యాచ్ అని కూడా అన్నారు. బీటీ బ్యాచ్కే మంత్రి పదవులు అనేటువంటి మాటను కూడా మాట్లాడుకోవచ్చు. అంటే భజన బ్యాచ్ అని చెప్పి తన ఉద్దేశంగా ఉంది. సో భజన బ్యాచ్ దాంట్లో మల్లారెడ్డి కూడా ఉన్నాడా? అంటే మల్లారెడ్డి ఏ రకమైన భజన చేశాడు? ఆయనకు మంత్రి పదవి రావడం కోసం అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే 3 కీలకం కాబట్టి వాళ్ళకి ఏమేమి భజన చేశాడు, ఏ రకంగా తన ఉద్దేశం ఉంది? ఎగ్జాక్ట్లీ బీటీ అండ్ యూటీ అనేటువంటి 2 అంశాలను ప్రస్తావించారు. బీటీ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్, అంటే బయట నుంచి వచ్చారు. తర్వాత యూటీ అంటే ఉద్యమ బ్యాచ్ ఎవరు గెలవలేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు గెలిచారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సాధారణంగా కవిత స్టేట్మెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. అది గత ప్రభుత్వంలో సొంత బీఆర్ఎస్ పార్టీ, ఆమె కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలే, ఎమ్మెల్సీగా ఉన్నారు, తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. స్వయాన పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కూతురు కావడం, ఆమె అంత యాక్టివ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆమె ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే కొనసాగుతోంది. సో దీనిపైన గతంలో హరీష్ రావు ఇక్కడ అవినీతికి పాల్పడడానికి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఏవో చూపిస్తూ సంచలన ఆరోపణలు చేసిన కవిత ఇప్పుడు అందరి మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. అందరి మంత్రుల పైన వాళ్ళ యొక్క వ్యవహారం నాకు తెలుసు అని చెప్పి అంటున్నారు. జగదీష్ రెడ్డిని, ఆ తర్వాత ఇప్పుడు మల్లారెడ్డిని ఇవన్నీ టార్గెట్ చేస్తున్న క్రమంలో 10 ఏళ్ల పాటుగా వారితో పాటుగా ఆ పార్టీలో పనిచేసి కీలకమైన నాయకురాలుగా ఉన్న కవిత తనంతట తాను ఇప్పుడు కొన్ని కీలకమైన ఆధారమైన ప్రభుత్వానికో, అటు ఈడీకో, ఐటీకో ఇచ్చి వీళ్ళపై చర్యలు తీసుకోండి అని చెప్పేటువంటి అవకాశం ఉందా? కేవలం ఆరోపణలు, మాటలతో మభ్యపెట్టే అవకాశమే కనబడుతుంది. ఇక్కడ వరకే ఆగిపోతుందా? రైట్. సో మొత్తంగా అటు కవిత పర్యటనకు సంబంధించిన విషయంలో కూడా తను జనంబాట పేరిట ప్రజల్లో తిరుగుతున్నప్పటికీ సో అందరిలో వచ్చేటువంటి అనుమానం నిజంగా తను 10 ఏళ్ల పాటుగా ఆ పార్టీలో పనిచేసింది. ఇప్పుడు బయటకు వచ్చి తను ప్రజల పక్షాన పోరాడుతుంది కావచ్చు, కానీ గతంలో పనిచేస్తున్న రోజులు మౌనంగా ఉండిపోయి ఎక్కడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయినటువంటి ఈ నాయకురాలు మళ్ళీ బయటకు వచ్చి నేను మీతో ఉంటానని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు గతంలో 10 ఏళ్ల పాటుగా మీరు చేసేటువంటి ఆరోపణలు, అది జగదీష్ రెడ్డి ఏదో రకరకాల కబ్జాలకు పాల్పడ్డారని, మల్లారెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని, హరీష్ రావు స్కాములకు పాల్పడ్డారని, వాటన్నిటిపైన కేవలం మాటలకే పరిమితం అవ్వకుండా నిజంగా తన దగ్గర ఆధారాలు ఉంటే డైరెక్ట్గా ఈడీ అందరూ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళిపోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒక సామాన్యుడు వెళ్ళి కూడా ఈడీ దగ్గరికి వెళ్ళి తనకు అనుమానాన్ని వ్యక్తం చేసి ఏమైనా ఆధారాలు కనుక ఉంటే సమర్పించి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈడీ దగ్గర ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చే దాఖలు లేవు. పోనీ ఐటీ ఏమైనా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండానో ఎగ్గొట్టిన దాఖలు ఏమైనా కనుక ఉంటే, వ్యాపారాలు అవినీతి కనుక జరిగి ఉంటే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇదేది కాకపోతే డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ అయినా కలిసి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఇది, ఈ కీలకమైనటువంటి పథకంలో ఈ నాయకులు ఈ రకంగా పంచుకున్నారు, వాళ్ళ వాటాలు ఇంత, ఎవరికి ఏ వాటా వెళ్ళిందని చెప్పి వివరంగా మీకున్నటువంటి అనుమానాలు ఏదైనా ఆధారాలు కనుక ఉంటే సమర్పిస్తే ప్రభుత్వం తరఫున కూడా ఇనిషియేట్ చేసుకొని ప్రభుత్వం కూడా విచారణ చేపడుతుంది, లేదా పోలీసు కనుక కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ అటువంటి ఇవేవి కూడా కనపడం లేదు. హరీష్ రావు విషయంలో ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేరు, జగదీష్ రెడ్డి విషయంలో తను చేసే ఆరోపణలపై ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇప్పుడు మల్లారెడ్డిపై చేసినటువంటి ఆరోపణల విషయం ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడం లేదు. సో తను చెప్తున్న ప్రకారంగా పబ్లిక్లో కూడా అదే ఇంటెన్షన్ ఉంటే ఉండొచ్చు, మల్లారెడ్డి కబ్జాలు చేశారనో, జగదీష్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారనో, హరీష్ రావు స్కాముల ద్వారా డబ్బులు సంపాదించారనో ఇవన్నీ ఉంటే ఉండొచ్చు. కానీ అది నిజరూపం దాల్చి పబ్లిక్లో డైరెక్ట్గా ఆధారాలతో సహా బయట పెట్టినప్పుడే కొంత అథెంటిసిటీ ఉంటుంది. మరి కవిత చేసేటువంటి ఈ పోరాటానికి నిజంగా ఈ టెక్నికల్ అంశాలు తోడైతే కనుక డెఫినెట్గా తను మరింత ఆధారం తీసుకునే అవకాశం ఉంది పబ్లిక్లో కూడా. సో ప్రజెంట్ కవిత మాట్లాడిన మాటల్లో అటు వివేకానంద గౌడ్ అండ్ మాధవరం కృష్ణారావులు కూడా కబ్జాలు చేయడం ఆపేయాలని చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వ్యాఖ్యల పైన అటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా రియాక్ట్ అవుతూ కవితకు కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. విలేకరులతో నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే
ఒప్పుకుంటాడో ఉన్నాడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడాను కదా, నల్లగొండ గద్దరుద్దా అని. ఆ రోజు అనుకున్నాను నువ్వు నీ చరిత్ర అని. ఇందులో తెలంగాణ అని మొత్తం ఏమి చూసుకుంటా. ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్ట షాపులు లేవు, ఏ బంగారు షాపులు లేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రామ్. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపి ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినాయి నా దగ్గరికి. ఇక్కడ నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళ పొద్దులేదు పదాభివందనం చేస్తా. వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు, నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే సుచేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు వాళ్ళు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను. చూడండి, 6 గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈమె వస్తుందంట, భయపడిపోయినామంట. ఈమె తిరిగి ఏం చేసినావు? రిజర్వేషన్ పోయినావు, రిలీజ్ చేసినావు, అక్కడ ఎమ్మెల్యే చేసావు, ఎల్ఆర్ ఏం చేసినావు? కథం. దాని గురించి మనం మాట్లాడేది లేదు. ఇంకో ఎమ్మెల్యే తిడతావు, ఎమ్మెల్యేతో ఆదో సడన్ చేసుకుంటావు. నీ మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్కి అంత మంచి పేరును సర్వనాశనం చేశావు. కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసేంత గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిడుతున్నాను. హరీష్ రావు అయితే ఎప్పుడు వెళ్ళగొట్టాలి? నీ ప్లాన్ ఏందో తెలుసా? మీకు చెప్తున్నా విలేకరు, మేమే ప్లాన్ ఏందో రికార్డు టీవీలలో ఈమె ప్లాన్ ఉన్న పెద్ద 1 year నుంచి రేపు మీకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి. వాళ్ళన్నను ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మర్చుకొని రాష్ట్రం మొత్తం తిరిగి దోసుక తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయని ప్రయత్నం చేస్తుంది. నీ వంటోళ్ళు నీ 100 మంది దోస్తులు ఏం కాదు. నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ సారి గెలవ చేత కాలేదు నీకు. నీ అత్తగారింటి దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు ఓడిపోయావు. మరి అంత పెద్ద ఉద్యమకారుల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్సీ తీసుకోకుండా నువ్వు ఇయ్యనుండి నువ్వు ఉద్యమకారానికి బీదోనికి ఇయ్యనుండి ఉద్యమం మేము ఏమన్నా ఉద్యమం చేసామని చెప్పినామా? నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేశాను? నా జీవితంలో ఉద్యమం చేశాను ఎప్పుడైనా చెప్పారా? నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను. టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం. అంతేగాని నీళ్ళగా ఆ అబద్ధాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలు అంతా అవినీతి పరులు అంట. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు. హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేమందరం కూడా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, ఇష్టం ఒకటి చేసుకుంటా. నీట వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి, గుర్తుంచుకోను. నగల సామ్రాజ్యం పెద్దది.